తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఎవరైనా విమర్శిస్తే చంద్రబాబుకు మద్దతుగా చాలామంది తెలుగు తమ్ముళ్ళు వస్తారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్శ చేయగానే చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందిస్తారు. మరి జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసినప్పుడు ఎవరు స్పందిస్తారు? ఎందుకు స్పందించరు? ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం. పవన్ కళ్యాణ్ మీద అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా పల్లెత్తు మాట మాట్లాడుతున్న దాఖలాలు లేవు. ఆఖరికి తిరుపతి వేదికగా అక్కడ ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ నాయకుడే అయినప్పటికీ తిరుపతి వేదికగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పదే పదే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నప్పటికీ జనసేన నుంచి ఆశించిన స్పందన కనిపించట్లేదు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సనాతన ధర్మ పరిరక్షణగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మాటలకే పరిమితమయ్యారు. తిరుమలలో అనేక అపచారాలు దొర్లుతున్న పట్టనట్టే ఉంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితి దాపురిస్తోంది అంటూ భూమన కౌంటర్లు వేస్తున్నారు. కానీ మరి జనసేన నుంచి ఆయనకి తిరిగి కౌంటర్ వేసేది ఎవరు? ఇదే ప్రశ్న. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరణి శ్రీనివాసులకి సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది. ఆయన్ని పొలిటికల్ పొద్దుతిరుగుడు పువ్వు అని కూడా పిలుస్తుంటారు. ఏ పార్టీ ఎటువైపు అనుకూలంగా ఉందంటే అటువైపు మొగ్గడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకే ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో 3 పార్టీలకి కూడా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడిగా ఆరణి శ్రీనివాసులకి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేయాలని ఆశిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. వాస్తవానికి 2019 నుంచి 2024 వరకు ఆయన చిత్తూరు నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ శిబిరంలో క్రియాశీలకంగా పనిచేశారు. జగన్ పార్టీ నుంచి ఏకంగా రాజ్యసభ సీటు కూడా ఆశించారు. అది కూడా దక్కకపోవడంతోనే చివరి నిమిషంలో జనసేన పక్షాన్ని చేరి చిత్తూరు నుంచి తిరుపతికి షిఫ్ట్ అయ్యారు. తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత ఇప్పుడు తన పార్టీ అధినేత మీద భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా విమర్శలు చేస్తున్నా స్పందించేందుకు ఆరణి సిద్ధం కావట్లేదు. ఎందుకని ఆరణి శ్రీనివాసులు ఇట్లా చేస్తున్నారు అంటే వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకత కారణంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ శ్రేయస్కరం అని ఆయన ఒక అంచనాకు వచ్చినట్టుగా అనుచరులు చెబుతున్నటువంటి మాట. దానికి తగ్గట్టుగా తన కుమారుడు మధుని వచ్చే ఎన్నికల్లో బరిలో దింపాలని ఆరణి శ్రీనివాసులు స్కెచ్ చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ సాధించి తన కుమారుడిని పోటీలో పెట్టి అసెంబ్లీలో అడుగు పెట్టించాలి అన్నది ఆరణి శ్రీనివాసులు ఆశ. అందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ శ్రేయస్కరమని ఆయన ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నట్టుగా చాలామందే చెప్పుకొస్తున్నారు. అదే నిజమా? అందుకే ఇప్పుడు భూమన మీద ఆయన విమర్శ చేయడానికి కూడా సిద్ధం కావటం లేదా? తన పార్టీ అధ్యక్షుడిని ఉప ముఖ్యమంత్రిని నిత్యం విమర్శిస్తున్నా కౌంటర్ వేసేందుకు ముందుకు రావడం లేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఆరణి శ్రీనివాసుల చుట్టూ ఉదయిస్తున్నాయి. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉండి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ కూడా ఎందుకని వైఎస్ఆర్సీపీ నేతల పట్ల అంత ఉదాసీనంగా ఉన్నారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా జనసేన పార్టీ నాయకులు ఇదే పద్ధతిలో సాగుతున్నారు. తమకెందుకు వచ్చిన సమస్య అనుకుని తమ పార్టీ అధ్యక్షుడిని విమర్శించినటువంటి వాళ్ళ మీద కూడా కౌంటర్ వేసేందుకు ముందుకు రావడం లేదు అనేటువంటి అభిప్రాయం జనసేన శ్రేణుల్లో కూడా ఉంది. ఏదో యూట్యూబ్ ఛానళ్లలో టీవీల్లో మాట్లాడేటువంటి జనసేన అధికార ప్రతినిధులు కొందరు మినహా మిగిలినటువంటి నాయకులు ఎవరు వైఎస్ఆర్సీపీ పట్ల దూకుడుగా స్పందించేందుకు సిద్ధం కావడం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. ముఖ్యంగా జిల్లాల వారీగా చూస్తే పవన్ కళ్యాణ్ సొంత జిల్లాలోనే పిఠాపురం వేదికగా వర్మ లాంటి వాళ్ళు, వర్మ అనుచరులు అనేక రకాల సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ కూడా టీడీపీ నేతలకి తగినంత కౌంటర్ ఇచ్చేటువంటి విషయంలో జనసేన శ్రేణులు ముందుకు రావడం లేదు అనేటువంటి వాదన ఉంది. ఇలా అనేక రకాలుగా అనేక సందర్భాల్లో జనసేన నేతలు తమ పార్టీ అధ్యక్షుడి మీద వస్తున్నటువంటి విమర్శలకు కూడా కౌంటర్ చేయడంలో కాసింత నిర్లిప్తత ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, ఎంతకాలం అని ఈ రీతిని సాగుతారు?